అందరికి సారీ మామ, నేను జర పనిలో ఉండి వీడియో అయితే పెట్టాలి. ఇప్పుడైతే పెడుతున్నా చూడండి. ఓకే మరి ఇప్పుడైతే వచ్చేసినాం బల్కంపేటకి అయితే. బల్కంపేట నుంచి ఇప్పుడు అమ్మవారి దగ్గరికి అయితే పోదాము. వాడేదో ముందర సిగ్గు అడుగుతున్నాడు ఫుల్లాడు, అక్కడ పోతున్నాడు, చూస్తున్నాం అనమాట. ఓకే మరి అక్కడ వెనక మీకు అయితే అమ్మవారిని చూపించడం జరుగుతుంది. ఏమంటే అక్కడ ఫోన్లలో ఉందో తెలియదు నాకిట. ఇలా ఫోన్లలో ఉంటే మీతో పక్కా చూపిస్తాం అమ్మవారిని అయితే. జనాలు మాత్రం వచ్చంగా ఉన్నారు మామ, మీడితో చూడొచ్చు. అమ్మాయి ఏమన్నా జనాలు ఉన్నారా చూడండి, మీరైతే చూపిస్తా చూడండి. అమ్మవారి టెంపుల్ దగ్గర వచ్చినాం. ఇప్పుడైతే క్యూ లైన్ చూస్తురా, ఇటు నుంచి ఆడు ఎవరికైతే ఉన్నది చూసింటేనే ఫీజు ఎగిరిపోయినాయి మామ నాకైతే. లైన్ మాత్రం అయితే వచ్చంగా ఉందన్నమాట. ఏంటంటే ఇగో చూసే చూడండి నీకే ఆ సైడ్ నుంచి ముందరికి తక్కువైతే లేదు గాయస్. లైన్ ఇన్స్టెంట్ అనుకోలే నేను ఎంతగానో లైన్ అయితే చూపిస్తా మీకు. ఇది ఇంత లాంగ్ నుంచి రావాలంటే మామూలే గాయస్, తప్పది మనకైతే. దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే పోదాం మనమైతే. ఓకే మరి తర్వాత గైస్ మాకైతే సుమారుగా 2 hours అయితే దర్శనం చేసుకుని అయితే పట్టిందనమాట. ఎందుకంటే క్యూ లైన్ చూస్తురా మీరు, ఇటు నుంచి సుమారు అంటే ఒక ఉంటుంది కదా 1/2 kilometer దగ్గర దగ్గర ఉండొచ్చు అనేది నా అంచనా అయితే ఉన్నది. టెంపుల్ మాత్రం లాంగ్ మీద వచ్చారు. ఆ ఎండకి మాత్రం శ్రీమతి అయితే కనబడ్డది మాకైతే. చూడొచ్చు ఇక్కడి నుంచి ఆ సంది నుంచి వెళ్ళిపోవాలా. చీనార్ నుంచి చూసుకోండి, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇంకా దూరమే ఉంది గాయస్. అయితే పోవాలి మనం ఇప్పుడైతే. చూసాం ఎంత దూరం నుంచి చెప్పులైతే మనం ఏడ్చాం ఆ పద్ధతి, దాని తర్వాత ఇచ్చినాం అనమాట. ఆడ ఇక్కడ వరకు వచ్చినాము, తర్వాత చూపిస్తాం మీకైతే మరి. సో గైస్ మనమైతే ఇప్పుడైతే గుళ్ళకి అయితే ఎంటర్ అయినామన్నమాట. క్యూ లైన్ అయితే ఎంతమంది చూడండి మీరైతే. దానిలో పోవాలి బాయిలేక లోపలికి. అమ్మవారు లోపల ఉంటారు అనమాట. లోపలికి అయితే సెల్ అలవ్ లేదు, దానికోసం అయితే లోపల వీడియో తీయలే. మనమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం బల్లంపేట అమ్మ. సో గైస్ వీడియో నచ్చినట్లయితే మీరైతే ఫాలో చేసుకోండి. ఇలాంటి వీడియోలు కావాలంటే మనల్ని అయితే ఫాలో చేసుకుని అకౌంట్ని అయితే. ఈరోజు అయితే ఇదే వీడియో మరి. బాయ్ గాయ్స్.